ఇప్పుడు చాలా ట్రెండింగ్‌గా నడుస్తుందండి. ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే కలర్ డ్రెస్ కోడ్ అయితే యూజ్ చేస్తున్నారు. అటువంటి డ్రెస్ కోడ్స్ మనం యూజ్ చేయాలి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి కావాలి అనంటే చాలా కాస్ట్ అయితే పడుతుంది. ఇప్పుడు చాలామంది యాక్టర్స్ కానీ, ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్‌లో కానీ అందరూ కూడా ఇలాగే వేర్ చేస్తున్నారు. మన లో బడ్జెట్‌లో కూడా నేను కూడా మీ ముందుకి ఒక మంచి అవుట్‌ఫిట్ అయితే తీసుకొచ్చాను. ఒక సింగిల్ శారీలో ఫ్యామిలీ మొత్తానికి కూడా మనము అవుట్‌ఫిట్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఒక సింగిల్ శారీలో మదర్ డ్రెస్‌కి ఎంత క్లాత్ పడుతుంది, అలాగే నేను ఇప్పుడు చూపించాను కదా ఫ్రాక్‌కి ఎంత క్లాత్ అయితే తీసుకోవాలి, సింపుల్‌గా డిజైన్ చేసుకుంటే ఇలా పిల్లలకు కూడా మనము స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నా పద్ధతిలో చెప్తాను. ఫుల్ వీడియోలోకి అయితే వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. ఇప్పుడు నేను చూపిస్తున్న అవుట్ఫిట్కి వచ్చేసి మొత్తం ఒక శారీలోనే నేను డిజైన్ అయితే చేశాను. ఈ శారీ మొత్తం 5.5 మీటర్లో నేను ఈ 5.5 మీటర్ శారీ కూడా నేను యూజ్ చేయడం జరిగింది. అలాగే బ్లౌజ్ పీస్ని కూడా నేను మామ్ డ్రెస్కి కన్వర్ట్ అయితే చేశాను. నాకు ఇది మీషో నుంచి ఒక కస్టమర్ అయితే పంపించారండి. ఈ శారీలో నేను బేబీ ఫ్రాక్ వచ్చేసి 2.5 మీటర్ యూజ్ చేశాను. 3 మీటర్స్ వచ్చేసి మామ్ డ్రెస్కి యూజ్ చేశాను. అలాగే మిగిలిన క్లాత్ వచ్చేసి 11 మంత్స్ బాబుకి అయితే యూజ్ చేశాను అనమాట. ఈ 11 మంత్స్ బాబుకి కూడా డ్రెస్ అయితే అయింది. టోటల్గా 3 మెంబర్స్కి అయితే నేను అవుట్ఫిట్ అనేది రెడీ చేశాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఏంటంటే ఓన్లీ బేబీ ఫ్రాక్ ఒకటి కూడా నేను ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ బాడీ పార్ట్ కోసం నేను లైనింగ్ పీస్ అయితే తీసుకున్నానండి. లైనింగ్ పీస్ని 4 ఫోల్డ్ అయితే చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్. హైట్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 3.5, బ్యాక్ నెక్ 2.5 తీసుకున్నాను. షోల్డర్ దగ్గర 5.5 తీసుకున్నానండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 12 ఇంచెస్, అంటే సగము 6 ఇంచెస్ వస్తుంది. చంక విడ్త్ అనేది 6 ఇంచెస్ అండి. 6కి +2 యాడ్ చేసి నేను లూజ్ కోసం కూడా ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ కటింగ్ చేసుకున్నాక ఫ్రంట్ నెక్ కోసం ఫ్రంట్ పార్ట్ అనేది సపరేట్ తీసుకొని ఇలా సపరేట్గానే కటింగ్ చేసుకోవాలండి. ఒకేసారి అయితే కటింగ్ చేసుకోకూడదు. ఇలా 2 పార్ట్స్ కూడా కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం కూడా ఒకేసారి లైనింగ్ అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను నేను. ఇది స్ట్రైట్ ఫ్రాకే కాబట్టి నేను స్ట్రైట్గానే కటింగ్ చేసుకుంటున్నానండి. క్రాస్గా ఏం తీసుకోవట్లేదు. లైనింగ్ పీస్ కూడా నేను 2.5 అయితే తీసుకున్నాను. 2.5 మీటర్కి గాను హైట్ వచ్చేసి 29 ఇంచెస్. 29లో 9 ఇంచెస్ ఆల్రెడీ నేను టాప్కి యూజ్ చేశాను కాబట్టి కరెక్ట్గా 20 ఇంచెస్ నేను బాటమ్ వేర్కి లైనింగ్ అయితే తీసుకున్నాను. కరెక్ట్గా తీసుకున్నానండి. కొంచెం శారీ పార్ట్ మనం ఒరిజినల్ క్లాత్ ఏదైతే తీసుకుంటున్నామో అది వచ్చేసి ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే లైనింగ్ కనపడకుండా ఉంటుంది. ఇప్పుడు శారీలో కటింగ్ చేసుకున్నామండి. లైనింగ్ కటింగ్ చేసుకున్నాం కదా, డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. శారీని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా లైనింగ్ని శారీ మీద పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. టాప్ కటింగ్ చేసుకున్నాక బాటమ్ కూడా అండి నేను 20 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను కదా. లైనింగ్ కన్నా కూడా ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఖర్చులలో కలిపి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని నేను బాటమ్ వేర్ కూడా శారీ అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాను. 2.5 మీటర్ తీసుకున్నానండి శారీ కూడా. ఫ్రాక్ విడ్త్ వచ్చేసి ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, మనం శారీ పన్నా అనేది పొడవు ఎక్కువగా వస్తుంది. పొడవు అనేది 44 వచ్చింది నాకు. 44లో నాకు హైట్ వచ్చేసి మనము బాటమ్ హైట్ వచ్చేసి 21 ఆర్ 22 తీసుకున్నాము. మిగతా క్లాత్ మొత్తము కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఆ మిగతా క్లాత్లోది నేను ఇప్పుడు కింద డిజైనర్ పీస్ అనేది వస్తుంది కదా, ఆ డిజైనర్ పీస్ కోసం ఇలా అన్నీ కూడా పీసెస్ అన్నీ కూడా 3 ఇంచెస్ విడ్త్ తోటి కటింగ్ అయితే చేసేసుకున్నాను. 3 ఇంచెస్ పెట్టేసుకొని అన్నీ అలా కటింగ్ చేసేసుకున్నానండి. కటింగ్ చేసుకున్నాక అన్నీ కూడా జాయింట్ అయితే చేసేసుకున్నాను. జాయింట్ చేసేసుకొని జిగ్జాగ్ మిషన్ మీద 2 సైడ్స్ జిగ్జాగ్ అయితే చేసేసుకోవాలి. జిగ్జాగ్ చేసుకున్నాక మనము ప్రిల్స్ అనేది పెట్టుకోవాలండి. ఈ ప్రిల్స్ పెట్టుకునేది ఏంటంటే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నేను స్లో మోషన్లో కూడా పెట్టి నేను వీడియో చూపిస్తానండి. చిన్న ప్రిల్స్ అనేది రావాలి. చిన్న ప్రిల్స్ రావాలి అని అంటే మనము స్టిచ్చింగ్ చేస్తూనే 2 ఫింగర్స్ తోటి మనము నెమ్మదిగా పాదం వెనక భాగానికి క్లాత్ అనేది చిన్నగా కొంచెం పోనిస్తూ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రిల్స్ అనేది డిజైనర్గా రెడీ అవుతాయి అన్నమాట. మనము ఇలా నార్మల్ ప్రిల్స్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తే ఎక్కువ క్లాత్ అనేది తీసుకుంటుందన్నమాట. తక్కువ క్లాత్ తోటి ఇలా డిజైనర్ ఫ్రాక్స్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ పద్ధతిలో చేసుకుంటే మనకు చాలా క్లాత్ అనేది మిగిలిపోతుందన్నమాట. ఇప్పుడు చూడండి నేను ఎలా
ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. 2 వేళ్ళతోటి నిదానంగా కొంచెం ఎక్కువ కూడా కాదు, కొంచెమే క్లాత్ అనేది వెనక్కి పెడుతూ పాదం కిందికి వేసినప్పుడు అది ఫ్రిల్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. టోటల్గా అయితే ఇలా వచ్చిందండి. ఇలా చాలా చిన్న ఫ్రిల్స్ అనమాట. చాలా టైం పట్టిద్దండి ఇదంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అంటే. టోటల్ పొడవు వచ్చేసి 10 మీటర్స్ పొడవు ఉంటే ఫ్రిల్స్ పెట్టగా మొత్తం 7 మీటర్స్కి వచ్చిందండి. 7 మీటర్స్ మొత్తం నేను ఫ్రిల్స్ మొత్తం కూడా 7 మీటర్స్కి స్టిచ్చింగ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ వేర్లో లైనింగ్ అలాగే శారీ క్లాత్ 2 కూడా నేను నడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టుకున్నాను. అలాగే కింద జిగ్జాగ్ కూడా చేశానండి. లైనింగ్కి కూడా జిగ్జాగ్ చేశాను, అలాగే శారీ క్లాత్కి కూడా జిగ్జాగే చేశానండి. నేను 2 కూడా ఫ్రిల్స్ పెట్టుకొని లైనింగ్కు అలాగే శారీ క్లాత్కు రెండింటికి కూడా నడుము దగ్గర అటాచ్ అయితే చేసేసుకున్నాను. అటాచ్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి టాప్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకుందాము. లైనింగ్ అలాగే శారీ క్లాత్కి అటాచ్ అయితే చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి నెక్ దగ్గర అలాగే హ్యాండ్స్ దగ్గర జస్ట్ రౌండ్ నెక్కే కాబట్టి తిప్పేసుకున్నానండి. చిన్నపిల్లలకే కదా. నెక్ దగ్గర అలాగే షోల్డర్స్, చంక భాగం, హ్యాండ్స్ మొత్తం కూడా నేను ఇలా తిప్పేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ టక్స్లు వేసుకున్నాను. బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ని సమంగా మర్చుకొని మధ్యలో ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్నాక ఉక్స్ పట్టి, కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకొని షోల్డర్స్ జాయింట్స్ అయితే చేసేసుకున్నాను నేను. అలాగే ఇప్పుడు నడుము దగ్గర ఆ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో మనము టాప్ పొడవు 9 ఇంచెస్ రావాలి కాబట్టి 9.5 ఖర్చులలో ఎగ్గాను 9.5 పెట్టుకొని ఒకసారి టేప్ తోటి కొలత పెట్టుకొని కరెక్ట్గా 9.5కి కటింగ్ అయితే చేసేసుకోవాలి. అలాగే నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్ పైకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ అయితే గీసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫ్రాక్ లుక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు నడుము దగ్గర మనం ముందుగా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఫ్రిల్స్ పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ నడుము దగ్గర జాయింట్స్ అయితే చేసుకోవాలండి. 2 కూడా బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ జాయింట్ చేసేసుకున్నాక ఇలా ముడతలు లేకుండా పరుచుకొని మనం స్టార్టింగ్లో కొలతలు ఎలాగైతే తీసుకున్నామో కరెక్ట్గా సైజ్ ఎంతైతే ఉంటుందో అదే సైజ్కి మళ్ళీ మార్క్స్ అయితే చేసుకోవాలి. 13 ఇంచెస్ చెస్ట్ లూజ్కి అలాగే నడుము సైజుకి కూడా సేమ్ ఉంటుందండి పిల్లలు కాబట్టి 13.5 పెట్టాను నేను. 13.5 పెట్టి డ్రా చేసుకొని చంక భాగం నుంచి ఆర్మ్ రౌండ్ నుంచి కింది వరకు కూడా లైనింగ్కి అలాగే శారీ క్లాత్కి జాయింట్స్ అయితే వేసుకోవాలి. ఇలా జాయింట్స్ వేసేసుకున్నాక తిప్పేసుకున్నాం కదా. నార్మల్ ఫ్రాక్ అయితే ఇలా ఉందండి. ఇప్పుడు మనము ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇది మొత్తం కూడా కింద ఇలా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ చిన్న ఫ్రిల్స్ మొత్తం కూడా కింద అలాగే హ్యాండ్స్కి కూడా డబల్ వేసి నేను స్టిచ్చింగ్ అయితే చేశాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు బార్డర్ దగ్గర నేను 1 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఓన్లీ శారీకి మాత్రమే అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ అస్సలు టచ్ అవ్వకూడదండి. ఓన్లీ శారీ క్లాత్కి మాత్రమే అటాచ్ చేసుకోవాలి. మొత్తం అటాచ్ చేసుకోవాలండి. అలాగే హ్యాండ్స్కి కూడా అటాచ్ చేసుకున్నాను. ఓవరాల్ లుక్ అయితే ఇది. నేను నడుము దగ్గర కూడా ఒక 3 ఫ్లవర్స్ అయితే అటాచ్ చేశాను లుక్ ఎలివేట్ కావడం కోసం. ఓవరాల్గా చూసారు కదా. ఫ్రాక్ అయితే ఇలా రెడీ చేశాను. అలాగే 11 మంత్స్ బాబుకి కూడా నేను షర్ట్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. ఓవరాల్ లుక్ అయితే ఇది. మీకు కూడా సింగిల్ శారీలో ఇలా ఫ్యామిలీ ప్యాక్లో కాంబో డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అంటే ప్లీజ్ విజిట్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్. మన దగ్గర ఆన్లైన్ స్టిచ్చింగ్ అవైలబుల్గా ఉంది. ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఇన్బాక్స్కి మెసేజ్ చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళ లో బడ్జెట్లో మన దగ్గర ఆన్లైన్ స్టిచ్చింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఇవే కాదండి, మన దగ్గర బ్లౌజెస్, డిజైనర్ బ్లౌజెస్, లాంగ్ ఫ్రాక్స్, డిజైనర్ ఫ్రాక్స్, ఎటువంటి ఫ్రాక్స్ అయినా కూడా ఎటువంటి డిజైన్ అయినా కూడా స్టిచ్చింగ్ అనేది ఉంటుంది. మీకు తక్కువ ప్రైస్లోనే మన ఛానల్లో ఆన్లైన్ స్టిచ్చింగ్ అనేది అవైలబుల్గా ఉంది. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. వీడియోస్ అన్నిటికి కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.